హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శైలజ వజయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్. పండగ ఎలా చేసుకున్నారండి? బాగానే చేసుకుంటారులే. మన తెలుగు వాళ్ళని ప్రత్యేకించి పండగ గురించి అయితే అడగవలసిన అవసరం లేదు కదా. అందులోని పండగల్లోనే పెద్ద ముత్తైదు లాంటి పెద్ద పండగ గురించి అస్సలు అడగక్కర్లేదు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ పండగకి అయితే మాత్రం సొంత ఊరికి వెళ్ళి చేసుకోవాలని అయితే మాత్రం అనుకుంటారండి. ఏమంటారు? అందుకనే మేము కూడా ఈ సంవత్సరం అన్నయ్య వదినతో కలిసి మా పొంగల్ జర్నీ స్టార్ట్ చేసేస్తున్నాం. మీరు కూడా మా జర్నీలో భాగస్వాములు అయిపోండి. మరి నేను వీడియోస్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎక్కడ ఏ మొక్క కనబడినా ఏ పుట్ట కనబడినా కూడా అయిపోతున్నానండి. ఎందుకంటే కొంచెం మంచిగా కనబడిన వీడియోలో మంచిగా చూపించవచ్చు కదా మీకు అనే ఉద్దేశంతో అనమాట. సో ఇక్కడైతే వీళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు. నేనేమో అక్కడే ఉండిపోయానని చెప్పి మా అబ్బాయి నన్ను పిలవడానికి అయితే వచ్చేసాడనమాట. వాళ్ళ అత్త వాడిని పాపం వెనక కూర్చోబెట్టుకుంది. పాపం వాడు అమ్మ కూర్చి కదా. సో నా దగ్గరికి అయితే ముందుకైతే వచ్చేసాడనమాట, వెనక కూర్చోను అని చెప్పేసి. జర్నీ ఎప్పుడు కూడా డే టైం కంటే నైట్ టైమే బాగుంటుందండి. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. అదే డే టైం అనుకోండి, ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే ఇంకా అంతే సంగతులు. మీ దగ్గర మాత్రం ఓన్ వెహికల్ ఉండి నైట్ టైం వెళ్ళగలిగితే మాత్రం ఎప్పుడు నైట్ టైమే ప్రిఫర్ చేయండి. బ్యాక్ పెయిన్ అది రాకుండా ఉండడం కోసం మా వదిన అయితే ఇక్కడ నాకు చైర్ అయితే అడ్జస్ట్ చేస్తున్నారనమాట. రోడ్డు సైడ్ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. చిన్నప్పుడు ఈ చెట్లన్నిటికీ వాటర్ ఎలా పోస్తారో అనుకునే వాళ్ళం, అంత అమాయకంగా ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాంలేండి. మంచితనానికి ఇవి రోజులు కాదండి. కుళ్ళు కుట్రలు కుతంత్రాలతోని అవతల వాళ్ళ నాశనం కోరుకుంటేనే దేవుడికి కూడా మనం నచ్చుతామన్నమాట. మా పేరెంట్స్ మాకు అలాంటివి ఏవి నేర్పించలేదు. అందుకని ఈ తలకాయ నొప్పి అనమాట, అందరికీ చిన్న చూపు. సర్లేండి, అది వదిలేయండి. మేమైతే ఇక్కడికి లంచ్ చేయడానికి అయితే హోటల్కి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి చెన్నై టు కోల్కతా హైవే మధ్యలో ఉంది. ఈవినింగ్ 4 o'clock అయి ఉంటుందన్నమాట. చాలామంది ఉన్నారు ఆ టైంలో కూడా. పండగ టైం కదా, అందుకనే ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. మేము కొంచెం డివోషనల్ కదా, అందుకని వినాయకుడిని చూడగానే అక్కడ అయిపోయాము. వదిన వాళ్ళు వచ్చేసి నైట్ అంతా జర్నీ చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చారు. పాపం వాళ్ళకైతే అస్సలు రెస్ట్ లేదు. ఒక 2 hours రెస్ట్ తీసుకున్నారంతే. అన్నయ్యకైతే బ్యాక్ పెయిన్ ఫుల్గా వస్తుంది. పాపం ఇంకా డ్రైవ్ చేయాలి. సో మేము అందుకని కొంచెం లేట్గానే బయలుదేరాం. ఇంటి దగ్గర 12 o'clock ఇలా బయలుదేరాం టిఫిన్ చేసేసి. సో మధ్యాహ్నం లంచ్ అయ్యేసరికి 4 o'clock అయిపోయిందనమాట. అప్పటికి చాలా రష్గా ఉండడం వల్ల మాకైతే టేబుల్ దొరకలేదు. చాలాసేపు వెయిట్ చేసాం అక్కడే. హోటల్ అయితే చూడడానికి చాలా స్పేషియస్గా ఉంది అండ్ చుట్టూ కూడా మొక్కలతో గ్రీనరీగా ఉంది. సో నేనైతే టేస్ట్ కూడా అలానే ఉంటుంది అనుకున్నాను, బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు రీచ్ అవ్వలేదన్నమాట. ఇంట్లో నేను చేసిన టమాటా కర్రీ కంటే దారుణంగా ఉన్నాయి. అలా ఉన్నాయి. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి లాఫింగ్ బుద్ధలా నవ్వుతుంది. ఎవరిని చూసాను మీరు అనుకుంటున్నారు కదా, ఇంకెవరిని నన్ను చూసాయన్నమాట. ఎందుకంటే పాపం వాళ్ళు ఆకలేస్తుంది ఇంకా టేబుల్ దొరకలేదని దీంట్లో ఉన్నారు. నేను మాత్రం రాజమౌళి టైప్లో వీడియోస్ తీసుకుంటున్నాను, అదేమీ పట్టించుకోకుండా. అందుకని నా పనే బాగుంది అన్నట్లుగా ఆయన అవుతున్నారనమాట. ఇది వచ్చేసి అన్నయ్య వాచ్ అనమాట. అది అన్నయ్య కంటే ఎక్కువగా సన్నీ దగ్గరే ఉంది ఆ 3-4 days కూడా. వాడికి ఆ వాచ్ అంత బాగా నచ్చిందనమాట. వాళ్ళ దగ్గర వాచ్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి వాడు అలుగుతున్నాడు. అండ్ ఫైనల్గా మాకైతే టేబుల్ దొరికింది అండ్ మేము ఆర్డర్ కూడా ఇచ్చేసామన్నమాట. అండ్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మేము చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీతో పాటు నాన్ కూడా పెట్టుకున్నాము. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. ఇది ఏమంటారు, నల్లిగోష్ అనమాట. నాకు తినడం రావట్లేదు. సో నా తినడం చూసి మా వారు కామెంట్ చేస్తున్నారు, అందుకని ఎక్కువగా నవ్వుతున్నారనమాట. అండ్ మా వదిన వచ్చేసి ఎదురుగా కూర్చుని నాకు అది ఎలా తినాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డీటెయిల్గా. బట్ మన వల్ల కాలేదు, చివరికి వదిలేసాము. ఎవరికి కూడా వంటలు అంతగా నచ్చలేదు, బేసిక్ లెవెల్లో ఉన్నాయన్నమాట. ఇంట్లో చేసుకున్న వాటికంటే నార్మల్గానే ఉన్నాయి. నాన్ ఒకటే బాగుంది. సో లంచ్ అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయాము. అండ్ అంతసేపు కారులో కూర్చోవడం అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. అందుకని అన్నయ్య వంకతో మేము మాటికి కారు ఆపేసి రెస్ట్ తీసుకునే వాళ్ళం. ఇక్కడ 6 to 6:30 అయ్యి ఉంటుంది. కాఫీ కోసం అయితే మళ్ళీ ఆగాము.
వీడియో తీస్తుంది వచ్చేసి మా వారనమాట. సో ఫోన్ దొరికింది కదా అని అన్ని యాంగిల్స్లో కూడా కవర్ చేస్తున్నారు. చలి అయితే బాగా విపరీతంగా ఉంది ఇక్కడ. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది. నా వాళ్ళకొని చూసి భయపడకండి, జర్నీ చేశాం కదా అలానే ఉంది. సో మళ్ళీ రేపు ఉదయం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.